నమస్తే అండి. ఈరోజు నేను ఎండుమిర్చితో వేరుశనగుళ్ళు చట్నీ చేస్తున్నానండి. టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి దేంట్లో అయినా బావుంటుందండి. ఎండుమిర్చితో చేసామనుకోండి 2, 3 రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి నా స్టైల్‌లో నేను ఎలా చేస్తా అనేది చూడండి. ఎండుమిర్చి తొడాలు తీసి ఇలా ఉంచుకున్నానండి. నాకు సరిపడా జీలకర్ర, వెల్లుల్లిపాయలు. దీనికి వెల్లుల్లిపాయలు ఉంటేనే బావుంటుందండి ఈ చట్నీకి. రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి తిరగమూత పెట్టుకుందామండి గిన్నె పెట్టుకొని. ఆయిల్ వేసుకున్నానండి గిన్నె పెట్టుకుని. హీట్ అయ్యాక అప్పుడు తిరగమూత గింజలు వేసుకుందామండి. తిరగమూత గింజలు వేసుకుందామండి. పొట్టిమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, చిటికెడు మెంతులు. కొంచెం జీలకర్ర, అదే ఇంగువ, సారీ. దీంట్లోనే ఎండుమిర్చి వేసుకుందామండి. ఇట్లా వేగితే సరిపోతుందండి. మరీ మాడిపోయేటట్టు వేయించుకోకూడదు. ఇంకా కట్టేద్దాం. ఈలోగా కొంచెం చింతపండుని వేడి నీళ్ళలో వేసుకుంటున్నానండి, నానుతుంది. మిరపకాయలు మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో వేరుశనగుళ్ళు వేసుకుని వేయించుకున్నాను. ఈలోపు దీంట్లో సాల్ట్ వేసుకుందామండి, రాళ్ళుప్పు. మిరపకాయలు మెత్తపడిపోకుండా ఉంటాయి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇవేమో వేగుతున్నాయండి, దోరగా వేయించుకోవాలి. ఇట్లా వేగితే చాలండి, ఇంకా కట్టేసుకుందాం. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మిరపకాయలు మనం పెట్టి ఉంచుకున్నాం కదండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి నలిగిన తర్వాత అప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుని అప్పుడు చింతపండు వేసుకుందామండి. ముందు ఎండుమిరపకాయలు మెత్తగా చేసుకోవాలి. ఇంతవరకు ముందు మిక్సీ పట్టుకొస్తానండి, తర్వాత చింతపండు వేసుకుందాం. ఇట్లా ఉంటే సరిపోతుందండి కారం. ఇప్పుడు దీంట్లో చింతపండు వాటర్తో సహా వేసేసుకుందామండి. ఒకవేళ మీకు వాటర్ కావాలన్నా దీంట్లో తక్కువైతే గోరువెచ్చటి నీళ్ళు వేడి నీళ్ళే పోసుకోండి, చన్నీళ్ళు పోయకుండా. చన్నీళ్ళు పోసామనుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇప్పుడు దీంట్లోనే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుందామండి. వేరుశనగ గుళ్ళు, చింతపండు వేసేసానండి. మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ. అప్పుడు కొంచెం విడిగా తీసుకున్నాం అనుకోండి, రైస్లోకి దాంట్లోకి ఉంటుంది. మిగతా దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే పలచగా చేసుకుంటే టిఫిన్స్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం రైస్లోకి దాంట్లో కానీ కొంచెం తీస్తానండి. ఇట్లా కొంచెం తీసుకున్నానండి. మిగతాది టిఫిన్స్లో కానీ కొంచెం వేడి నీళ్ళు పోసి పలచగా చేస్తానండి. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చితో చట్నీ అండి. ఇంకా టిఫిన్స్లోకి దాంట్లోకి అన్నిట్లో బాగుంటుందండి. కొంచెం విడిగా పెట్టుకున్నాము కదా, ఇట్లాంటివి ఇలా ఉంటే కనుక రైస్లోకి దాంట్లోకి వాడుకోవచ్చు. మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకో రోజు వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. అసలు బయట పెట్టుకున్నా ఏం పాడవదండి. ఎండుమిర్చితో చేసాం కదా, మనం వేడి నీళ్ళు అవే వాడేవి ఎక్కువ, ఏం పాడవదండి. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు మళ్ళీ తిరగమూత పెట్టుకోవచ్చండి. నేనైతే పెట్టలేదు, అన్నీ వేసే పెట్టా కదా, నేను మిక్సీ పట్టా కదా, ఇంకా ఏం పెట్టలేదండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.